హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఫుల్ టాపిక్ వచ్చేసి మార్కెట్ ఎంత బీరిష్లో ఉన్న ఒక క్రిప్టో కరెన్సీ మాత్రం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఏంటంటే బీరిష్ ట్రెండ్ అయితే ఉంది, బట్ ఒక కరెన్సీ మాత్రం ఏంటంటే బులిష్ ట్రెండ్లో అయితే ఉంది. అది ఎంత బీటీసీ డ్రాప్ అయినా కూడా పర్టికులర్గా ఇంక్రీజ్ అవుతుంది. దాని గురించి అయితే ఇప్పుడు ఏంటంటే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేనైతే మనకేంటంటే చాలా రోజులకి అయితే ఏంటంటే మన ఛానల్లో కొన్ని ప్రిడిక్షన్లు అయితే ఇచ్చాను. మార్కెట్ ఏంటంటే కొన్ని లెవెల్స్ని దాట్ అవుతే కొన్ని కాయిన్స్ ఏంటంటే బీరిష్లో ఉంటాయని చెప్పాను. వాటికి సంబంధించిన వీడియోస్ అనేది ఒకసారి అయితే చెక్ చేయండి. అవి ఎంత అక్యురేట్గా ఉన్నాయో లేవో అనేది కింద కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు 2 కాయిన్స్ మాత్రమే చెప్తాను, మళ్ళీ కుదిరితే మీకు మిగిలిన కాయిన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే సోల్ ఇక్కడ నుంచి డౌన్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా డౌన్ అయింది, మనకి ఎల్లో లైన్ దగ్గరకు వచ్చింది కాబట్టి నేను చెప్పిన ప్రిడిక్షన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే అయితే డాజ్ క్యాన్ ఎగ్జాక్ట్గా డ్రాప్ అవుతుందని చెప్పాను. ఒకవేళ ఎల్లో లైన్ డ్రాప్ అయితే ఇంకా కూడా డ్రాప్ అవుతుందని చెప్పాను. కాబట్టి ఈ 2 సిగ్నల్స్ కూడా మనం ఏంటంటే డాజ్ క్యాన్ ఇవి 2 కూడా ఏంటంటే అక్యురేట్గా ఉన్నాయి. ఇప్పుడు డాజ్ క్యాన్ అవన్నీ మనం ఏంటంటే ప్రీమియం గ్రూప్లో ఆల్రెడీ బయింగ్ సిగ్నల్స్ ఏ లెవెల్లో బై చేయాలి మీకు ఇంకొక లెవెల్కి వస్తే నేను ఆల్రెడీ ఇచ్చేసాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం పర్టికులర్గా నేను చెప్పాను కదా, మార్కెట్లో పర్టికులర్ ఒక కాయిన్ ఏంటంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే కాయిన్ ఉందో దీని పేరు వచ్చేసి ఈఎన్ఎస్ యూఎస్డిటీ. ఇది మనకు బైనాన్స్లో ఉంది. ఇప్పుడు ఈ కరెన్సీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెక్నికల్గా అయితే అనాలిసిస్ చేద్దాం. అయితే మార్కెట్ అనేది ఎప్పుడైనా కానీ ఈ మొత్తం డౌన్ ట్రెండ్కి అయితే క్రియేట్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఇదైతే లో నుంచి అయితే మార్కెట్ అనేది హైలీ అయితే ఇంక్రీజ్ అయింది. అక్కడ మనకి ఏంటంటే డిమాండ్ అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. ప్రైస్ అనేది అక్కడ బయర్స్ అనేది ఈ లెవెల్లో ఎక్కువ యాక్టివ్ అయ్యారు. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ ఈజీగా ఏంటంటే ఇక్కడ దాకా అయితే పంప్ చేశారు. అంటే మనం చూసుకుంటే దగ్గర ఎంతవరకు ఇంక్రీజ్ చేశారు, నియర్లీ చూసుకున్నట్లయితే 174%, 175% ఏంటంటే ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇదే రేంజ్ దగ్గరికి మళ్ళీ ప్రైస్ అనేది ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. అండ్ మల్టిపుల్ టైంలో ఏంటంటే ఈ జోన్కి రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి ఇది డిమాండ్ జోన్ అయితే అయింది. కాబట్టి ఏంటంటే బయర్స్ అనేది ఈ లెవెల్లో కొద్దిగా యాక్టివ్ అయ్యారు. దాంతోపాటు అంటే ఈ రేంజ్లో ఏంటంటే బయింగ్ చేయడం అయితే ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే మేము ఆల్రెడీ ఏంటంటే ఈ జోన్లో ఏంటంటే కొంతవరకు ఏంటంటే బై చేసి పెట్టాం. అది మన ప్రీమియం గ్రూప్లో అయితే సిగ్నల్ ఇచ్చాను. అండ్ అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ప్రైస్ ఎందుకు ఇంక్రీజ్ అయింది దాంతోపాటు ఫస్ట్ అనేది చూద్దాం. నేను ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చి చాలా రోజులు అయితే అవుతుంది. ఇప్పుడు దానికి కొన్ని టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే అయితే చేస్తున్నాను. ఇది చూసుకున్నట్లయితే కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అవి నేను డ్రా చేస్తాను ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండేది. ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే నేను డౌన్ ట్రెండ్ క్లియర్ పెట్టాను. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది రిజెక్షన్ అవుతుంది. చాలాసార్లు ఏంటంటే రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే మనకి ఈ రెడ్ లైన్ బ్రేక్ అయిందో అప్పుడు మార్కెట్లో ఏంటంటే బుల్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి మార్కెట్ అప్ ట్రెండ్లో అవుతుంది. దాంతోపాటు దీంట్లో ఇంకా చాలా అయితే ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది. ఈ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఎల్లో లైన్స్ని ఈ రెడ్ లైన్స్ని ఇది కలిపితే మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఫాలోయింగ్ వెజ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. సేమ్ అదే విధంగా నేను అందుకోసం అనేది ఈ రేంజ్లో అయితే సిగ్నల్ ఇచ్చాను. అందుకోసం అనేది ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రస్తుతానికి ఇది ఏంటంటే కొద్దిగా లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే హోల్డ్ చేస్తున్నాను. దీని టార్గెట్స్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నాయి కాబట్టి దీని అయితే నేను కొద్దిగా స్ట్రాంగ్లో అయితే బై చేసి పెట్టాను. ఎందుకంటే మార్కెట్ కూడా ఏంటంటే బీరిష్లో ఉన్నప్పటికీ ఇది మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను కొన్ని స్పెసిఫిక్ టార్గెట్స్ అయితే ఉన్నాను. బట్ ఏ టార్గెట్స్ ఉన్నా కొన్ని లెవెల్స్ దగ్గర అయితే కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటాను. ఎందుకంటే మాత్రం మార్కెట్ అక్కడ నుంచి కొద్దిగా రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే దీనికి ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్ అయితే బుక్ చేసాం. అది ఏ లెవెల్లో అనేది ఫస్ట్ చూపిస్తాను. ఓకే గైస్, ఎగ్జాక్ట్గా మేము ఏంటంటే ఈ వైట్ లైన్ దగ్గర అయితే నియర్లీ ఏంటంటే ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. ఎందుకు ఆ లెవెల్లో బుక్ చేస్తాం అనేది నేను 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్తాను. 1 డే టైం ఫ్రేమ్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి అదే రోజు దగ్గర నుంచి డౌన్ అయింది. కాబట్టి ఎందుకంటే మేము ఆ రేంజ్లో నియర్లీ ఒక షార్ట్ టర్మ్ పర్పస్కి ఒక ప్రాఫిట్ అయితే బుక్ చేస్తాం. అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ పరంగా ఉన్నారో వాళ్ళకి ఇంకా మనం వాళ్ళు ఏంటంటే సిగ్నల్ అయితే ఉన్నారు ప్రీమియం గ్రూప్లో ఇచ్చిన వాళ్ళకి మాత్రమే. అండ్ నెక్స్ట్ దీని హైయెస్ట్ టార్గెట్స్ వచ్చేసి ఒకవేళ దీన్ని బ్రేక్ అయిందంటే ఇంకా మార్కెట్ అనేది ఇంకా కొద్దిగా హైట్కి అయితే తెలుద్ది. లాస్ట్ ప్రస్తుతానికైతే నేను దానికి నియర్లీ ఉన్నది మాత్రం చెప్తాను. లాస్ట్ ఎంత హైట్ అవుద్దు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నియర్లీ చూసుకున్నట్లయితే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ రెడ్ జోన్ దగ్గరికి ఏంటంటే మనకి డిమాండ్ అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిమాండ్ జోన్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సప్లై జోన్ అంటే మార్కెట్ ఏంటంటే ఎక్కువ మంది సేల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రైస్ అనేది ఎప్పుడైనా కానీ ఈ జోన్కి వచ్చిందంటే మార్కెట్ డౌన్ అవుతుంది. 2 టైమ్స్ అయినా డౌన్ అయింది, అండ్ 3 టైమ్స్ డౌన్ అయింది, అండ్ 4 టైమ్ డౌన్ అయింది, అండ్ 5th టైం కూడా డౌన్ అయింది. కాబట్టి ఏంటంటే ప్రైస్ ఈ జోన్లోకి వస్తే ఖచ్చితంగా ఏంటంటే ఏదో ఒక రియాక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి మనం ఈ జోన్లో ఏంటంటే మిడ్ టర్మ్ పర్పస్కి కొన్ని టార్గెట్స్ అయితే బుక్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ డౌన్ అయ్యి కొద్ది వరకు ఇంక్రీజ్ అవుద్ది. ప్రస్తుతానికైతే ఇది ఎందుకు ఇంక్రీజ్ అనేది మీకు అయితే స్టెప్ బై స్టెప్ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ మీకు ఏంటంటే ఈ లెవెల్ ఈ ఎల్లో లైన్ దగ్గరికి ఏంటంటే మార్కెట్ కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఎందుకంటే ఫిక్స్గా మనకి ఏంటంటే ఆ ఎల్లో లైన్ దగ్గర నుంచి కొద్దిగా ఎక్కువ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మార్కెట్ అనేది ఒకవేళ ఈ లెవెల్కి వచ్చిందంటే ఎవరైతే మన ప్రీమియం గ్రూప్లో ఇచ్చానో వాళ్ళు ఈ రేంజ్లో అయితే కొద్దిగా జాగ్రత్త ప్రాఫిట్ అనేది బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి.
ఇది గైస్ అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఏంటంటే ఇలా స్టార్టింగ్లో ఏంటంటే నేను చెప్పాను కదా, ఇలాంటి సిగ్నల్స్ అయితే దొరికితే మేము ఈ రేంజ్లో బై చేసాం కదా, సేమ్ అదే విధంగా మీకు కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ప్రాఫిట్స్ అయితే తీసుకుంటారు. నేను ఈ చార్ట్ మీకు సిగ్నల్ ఇచ్చింది చూపించేవాని, కానీ దీంట్లో ఏంటంటే కొన్ని లాంగ్ టర్మ్ పర్పస్కి కొన్ని సిగ్నల్స్ అయితే ఇచ్చాను కాబట్టి చార్ట్స్ అయితే చూపిస్తలేను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కిందకి వెళ్ళి మీరైతే కామెంట్ ఉందో ఆ కామెంట్ నేను ఒక కామెంట్ పిన్ చేసి పెడతాను. అక్కడిలోకి వెళ్ళి మీరు ఏంటంటే ఇక్కడ నా టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి. లేకపోతే ఏంటంటే మన ప్రీమియం గ్రూప్ ప్రైజెస్ అనేది చెక్, ఫస్ట్ ఏంటంటే మెయిన్ చూడాల్సింది ప్రీమియం గ్రూప్ ప్రైజెస్ అనేది చెక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏదైనా బిజినెస్ పర్పస్కి నేను కాల్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా ట్రేడింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన ఏమేమి కోర్సులు ఉంటాయి అనేది ఫస్ట్ చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కన్నా కాల్ చేయండి. లేకుంటే ఏంటంటే ఈ టెలిగ్రామ్లోనే నన్ను కాంటాక్ట్ చేయండి. గ్రూప్లో జాయిన్ అవుదామంటే మాత్రం ఓన్లీ టెలిగ్రామ్లో మాత్రమే కాంటాక్ట్ కండి. బిజినెస్ పర్పస్కి అయితే మాత్రమే నాకు కాల్ చేయండి. ఇదిగా అప్డేట్. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.